క్వశ్చన్ నంబర్ 1. 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? ఏ 1857 జూన్ 10, బి 1857 మే 10, సి 1857 మార్చ్ 2, డి 1857 మే 30. ఆన్సర్ బి 1857 మే 10న మీరట్ వద్ద మొదలైంది. క్వశ్చన్ నంబర్ 2. సిపాయిల తిరుగుబాటును ఇంకే పేరుతో పిలుస్తారు? ఏ 1 సెంట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, బి రివోల్ట్ ఆఫ్ సెపాయ్స్, సి ఇండియన్ రెవల్యూషన్, డి మూటినీ మూవ్మెంట్. ఆన్సర్ ఏ 1 సెంట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. క్వశ్చన్ నంబర్ 3. సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఏ ఢిల్లీ, బి మీరట్, సి లక్నో, డి కాన్పూర్. ఆన్సర్ బి మీరట్. క్వశ్చన్ నంబర్ 4. సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారణమేమిటి? ఏ పన్నుల విధానం, బి కొత్త తుపాకీ కార్ట్రిడ్జ్లు, సి రాజ్యాల విలీన విధానం, డి మత కారణాలు. ఆన్సర్ బి కొత్త తుపాకీ కార్ట్రిడ్జ్లు. ఆ కార్ట్రిడ్జ్లలో పంది, ఆవు కొవ్వు ఉందని సిపాయిలు నమ్మారు. క్వశ్చన్ నంబర్ 5. సిపాయిల తిరుగుబాటుకు ముందు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఏ డల్హౌసీ, బి కానింగ్, సి కార్న్వాలిస్, డి వేల్స్లీ. ఆన్సర్ బి లార్డ్ కానింగ్. క్వశ్చన్ నంబర్ 6. ఢిల్లీలో తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఏ రెండవ బహదూర్ షా, బి నానా సాహెబ్, సి లక్ష్మీబాయి, డి టాంటియా తోపే. ఆన్సర్ ఏ రెండవ బహదూర్ షా. క్వశ్చన్ నంబర్ 7. ఢిల్లీని తిరిగి బ్రిటిష్లు ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? ఏ జూలై 1857, బి సెప్టెంబర్ 1857, సి జనవరి 1858, డి జనవరి 1859. ఆన్సర్ బి సెప్టెంబర్ 1857. క్వశ్చన్ నంబర్ 8. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఏ ప్రాంతంలో తిరుగుబాటు నడిపింది? ఏ గ్వాలియర్, బి ఝాన్సీ, సి లక్నో, డి కాన్పూర్. ఆన్సర్ బి ఝాన్సీ. క్వశ్చన్ నంబర్ 9. కాన్పూర్ తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ఎవరు? ఏ నానా సాహెబ్, బి టాంటియా తోపే, సి బహదూర్ షా, డి మంగళ్ పాండే. ఆన్సర్ ఏ నానా సాహెబ్. క్వశ్చన్ నంబర్ 10. మంగళ్ పాండే తిరుగుబాటు చేసిన తేదీ? ఏ 29 మార్చి 1857, బి 10 మే 1857, సి 15 జూన్ 1857, డి 1 ఏప్రిల్ 1857. ఆన్సర్ ఏ 29 మార్చి 1857. క్వశ్చన్ నంబర్ 11. మంగళ్ పాండేను ఎప్పుడు ఉరితీశారు? ఏ 8 ఏప్రిల్ 1857, బి 10 మే 1857, సి 29 ఏప్రిల్ 1858, డి 1 జూన్ 1858. ఆన్సర్ ఏ 8 ఏప్రిల్ 1857. క్వశ్చన్ నంబర్ 12. రెండవ బహదూర్ షాను ఎక్కడ నిర్బంధించారు? ఏ మాల్దీవులు, బి రంగూన్, మ్యాన్మార్, సి అండమాన్, డి సింగపూర్. ఆన్సర్ బి రంగూన్. క్వశ్చన్ నంబర్ 13. లక్ష్మీబాయి ఏ యుద్ధంలో మరణించింది? ఏ ఝాన్సీ యుద్ధం, బి గ్వాలియర్ యుద్ధం, సి
లక్నో యుద్ధం. డి. కాన్పూర్ యుద్ధం. ఆన్సర్ బి. గ్వాలియర్ యుద్ధం 1858. క్వశ్చన్ నంబర్ 14. తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ రాణి ఎవరు? ఏ. ఎలిజబెత్ I. బి. విక్టోరియా. సి. అన్నా. డి. మేరీ. ఆన్సర్ బి. విక్టోరియా. క్వశ్చన్ నంబర్ 15. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని నేరుగా తన నియంత్రణలోకి తీసుకున్న సంవత్సరం? ఏ. 1858. బి. 1859. సి. 1860. డి. 1862. ఆన్సర్ ఏ. 1858. క్వశ్చన్ నంబర్ 16. 1858 చట్టం ప్రకారం భారత పాలకురాలు ఎవరు అయ్యారు? ఏ. బ్రిటన్ ప్రధాని. బి. రాణి విక్టోరియా. సి. లార్డ్ కానింగ్. డి. ప్రిన్స్ ఎడ్వర్డ్. ఆన్సర్ బి. రాణి విక్టోరియా. క్వశ్చన్ నంబర్ 17. భారత వైస్రాయ్ అనే పదవిని మొదట ఎవరు వహించారు? ఏ. లార్డ్ కానింగ్. బి. డల్హౌసీ. సి. కర్జన్. డి. మింటో. ఆన్సర్ ఏ. లార్డ్ కానింగ్. క్వశ్చన్ నంబర్ 18. తిరుగుబాటులో పాల్గొనని రాష్ట్రమేది? ఏ. పంజాబ్. బి. ఝాన్సీ. సి. కాన్పూర్. డి. ఢిల్లీ. ఆన్సర్ ఏ. పంజాబ్. క్వశ్చన్ నంబర్ 19. 1857 తిరుగుబాటు విఫలమైన ప్రధాన కారణమేది? ఏ. సైనిక విభిన్నత. బి. నాయకులలో ఐక్యత లేకపోవడం. సి. శక్తివంతమైన బ్రిటిష్ సైన్యం. డి. పైవి అన్ని. ఆన్సర్ డి. పైవి అన్ని. క్వశ్చన్ నంబర్ 20. లక్నో ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకులు ఎవరు? ఏ. రాణి లక్ష్మీబాయి. బి. బహదూర్ షా II. సి. ఆసిఫీ ఖాన్. డి. నానా సాహెబ్. ఆన్సర్ సి. ఆసిఫీ ఖాన్.